ప్రతి ఏటా క్యాన్సర్ ద్వారా మరణిస్తున్న వారిలో 25% మందికి పొగాకు కారణమవుతోందని జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారిని డాక్టర్ పద్మశ్రీ రాణి తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ప్లకార్డులు, నినాదాల ద్వారా విశదీకరిస్తూ అవగాహన ర్యాలీని ప్రాంతీయ ఆసుపత్రి నుండి గడియార స్తంభం సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది చాలా మంది పరోక్షంగా సిగరెట్ పొగ పీల్చడం ద్వారా మరణిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు తాగేవారిలో సాధారణ పౌరుల కన్నా ఎక్కువ శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. శరీరంలోని అన్ని రకాల అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని, పొగాకు తాగేవారిలో చర్మం ముడతలు పడి త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయన్నారు. ఇన్ని అనర్థాలకు దారితీసే పొగాకు నుంచి ప్రజలకు విముక్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రకటించిందన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా